ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ప్రభుత్వం రెండోసారి ప్రజాప్రసారం చేపడతామని చెప్పి ప్రకటించింది. తప్పని చెప్పి చెప్పదలుచుకుంది. ఎమ్మెల్యే గారు కూడా మనం చెప్తున్నారు, మాదే ప్రజాప్రయం మాదే ఫైనల్ అని చెప్పి ప్రజలు అయిపోయిన ఫైనల్ అని చెప్పి అంటున్నారు. ఇంకా ప్రకటించారు 15 రోజుల తర్వాత చేస్తామని చెప్పి అన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోసారి అటువంటి ప్రకటన చేయకుండా కంపెనీ ఏర్పాటు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించాలి. ఇది మా డిమాండ్గా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు స్పందించి అది రద్దు చేసేటట్టు కృషి చేయాలని చెప్పి మాకు చెప్తున్నారు. అది కరగడ్డలో ఉంది. దాని మీద మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కార్యదర్శి కదగంటాడ వద్ద అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ ప్రకటన చేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇందుకు బాధ్యత వహించి ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కదగంటాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీవీలో ప్రకటన చేశారు. మేము ప్రజల పక్షం, ప్రజల నిర్ణయమే ఫైనల్ అని చెప్పని ఆయన ప్రకటించారు. ప్రజలు ఈ నెల 8వ తేదీన ఈ సిమెంట్ ఏర్పాటు కోసం ప్రజాప్రసారం చేపడితే మాకు ఈ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు, 10 లక్షల మంది ప్రజల ప్రాణాలు మాకు కావాలి, అదానీ గోబ్యాక్ అంటూ మొత్తం ప్రధానికి వద్ద కూడా సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా తమ తీర్పును తెలియజేశారు. ప్రజల మీద ఏమాత్రం ఎమ్మెల్యేకి గౌరవం ఉంటే ఆ తీర్పు ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి వెంటనే ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు మేము రద్దు చేస్తున్నాము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే మాటలో చెప్పింది అదానీ గంగవరం పోర్టు వల్ల కాలుష్యం పెరుగుతూ ఉంది, ఈ కంపెనీ ఏర్పాటు వల్ల కాలుష్యం పెరుగుతుంది, అదానీ కంపెనీ స్థానిక ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఇక్కడ కూడా సమస్య అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఈ మాట మేము చెప్తున్నాం, ప్రజలు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు. ఆయన చేయవలసింది ఏంటి? ఎమ్మెల్యే చేయాల్సింది ప్రజలకి, మొత్తం ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టదాయకమైనటువంటి ఈ సిమెంట్ కంపెనీని మేము ఏర్పాటు చేయడం లేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించాలి. ఇదే ఆయన బాధ్యత. ఆ బాధ్యత మీరు నిర్వర్తించకుండా ఊరుకునే మాట చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి ఎమ్మెల్యేకి చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేతో పాటు విశాఖపట్నం ఎంపీ భరత్ మీకు కూడా బాధ్యత ఉందండి. మీతో పాటు ఈ అదానీ గంగవరపోర్టు కాలుష్యం వల్ల విశాఖపట్నం వెష్టపడుతున్నటువంటి సింధియా నుంచి జింకవరపడినటువంటి ఆ ప్రాంతాలు కూడా బూడిదమయం అవుతూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజానికి కూడా ఈరోజు అనారోగ్యాలు పాలవుతున్నారు. కాబట్టి విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖపట్నం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ భరత్ కూడా ముగ్గురు కూడా వెంటనే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి చేత ఈ కంపెనీ ఏర్పాటు రద్దు చేస్తున్నటువంటి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ మాటలు ప్రజలు పుట్టవద్ద పడిన తప్ప ఇక్కడ పార్టీ చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ప్రధానిక మొత్తం ఈ అదానీ గంగవరం పోర్టు తాలూకా రాష్ట్ర వారికి ఇబ్బంది పడుతున్నారు. ఈ అదానీ సిమెంట్ వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. ఈ రద్దయ్యే వరకు ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి మీతో హెచ్చరిస్తున్నాం.